నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. రెండో పెళ్లి చట్టబద్ధత కలిగి ఉంటుందా? రెండవ పెళ్లి అనగా ఇక్కడ హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అని ముగ్గురు తీసుకున్నట్లయితే హిందువులలో మరియు క్రిస్టియన్స్లలో రెండవ పెళ్లి అనేది చట్టబద్ధత కలిగి లేదు. కానీ ముస్లిమ్స్లలో రెండవ పెళ్లి అనేది చట్టబద్ధత కలిగి ఉంది. దీన్ని మీరు బిగామి లేదా పోలిగామి అని పిలుస్తారు. బిగామి అనగా ఒక వ్యక్తి రెండో పెళ్లిని చేసుకున్నట్లయితే దాన్ని బిగామిగాను, అలాగే రెండు కంటే ఎక్కువ పెళ్లిని చేసుకున్నట్లయితే దాన్ని పోలిగామిగాను కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే బిగామి అనేది హిందువులలో మరియు క్రిస్టియన్స్లలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చట్టబద్ధత లేదు. ఎప్పుడు కానీ ముస్లిమ్స్లో మాత్రమే ఉన్నది అని మనం తెలుసుకున్నాం. ఇక్కడ రెండో పెళ్లి అనగా మొదటి భార్య బతికుండగానే రెండో పెళ్లి చేసుకున్నట్లయితే అది చట్టబద్ధత కలిగి ఉండదు. కానీ మొదటి భార్య చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నట్లయితే దానికి చట్టబద్ధత కలిగి ఉంటుంది. అలాగే మొదటి భార్య విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకున్నట్లయితే చట్టబద్ధత కలిగి ఉంటుంది. కానీ మొదటి భార్య బ్రతకుండగానే రెండో పెళ్లి చేసుకున్నట్లయితే ఈ యొక్క హిందువులలో, క్రిస్టియన్స్లలో మాత్రం ఖచ్చితంగా వారిపైన అంటే భర్త రెండో పెళ్లి చేసుకున్నట్లే అతనిపైన బిగామి కింద 494 కింద కేసు బుక్ చేయడం జరుగుతుంది. దానిలో 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలాగే ఫైన్ కూడా ఉంటుంది. అంతేకాని కూడా క్రిస్టియన్స్లో కూడా రెండో పెళ్లి చేసుకున్నట్లయితే భార్య బతుకుండగానే ఇంకో పెళ్లి చేసుకున్నట్లయితే అందులో కూడా బిగామి కేసు కింద 494 బుక్ చేసి అతనికి కూడా శిక్ష ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా భార్య కూడా భర్త బతికుండగానే అంటే భర్త ఉండగానే ఇంకొక పెళ్లి చేసుకున్నట్లయితే ఆమెకు కూడా బిగామి వర్తిస్తుంది. అంటే భార్యకు సెపరేట్ చట్టం, భర్తకు సెపరేట్ చట్టం అంటే ఉండదు. కాబట్టి ఈ క్రిస్టియన్స్లలో కూడా, హిందువులలో కూడా కంపల్సరీ భార్య భర్తను కాకుండా ఇంకొక పెళ్లి చేసుకున్నట్లయితే ఆమెకు కూడా 7 సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది. అలాగే ఫైన్ కూడా పడుతుంది. అంటే ఈ రెండో పెళ్లిళ్ళు అనేటివి చేసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రూఫ్ చేయాల్సిన మాత్రము భర్త పైన భార్య పెళ్లి చేసుకున్నట్లయితే భర్త పైన ప్రూఫ్ చేయాల్సి వస్తుంది. భార్య పెళ్లి చేసుకున్నట్లయితే భర్త ప్రూఫ్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రూఫ్ యొక్క బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది మాత్రం ఆ యొక్క కపుల్ పైనే, ఆ యొక్క భార్య పైనే ఉంటుంది. అది భర్త చేసుకున్నట్లయితే భార్య పైన ఉంటుంది, భార్య చేసుకున్నట్లయితే భర్త పైనే ఉంటుంది. కానీ ఈ పోలీసులు ప్రూఫ్ చేయాలనేది లేదు. కాకపోతే ప్రూఫ్ చేయడానికి మనం చేసినట్లయితే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, సహకరిస్తారు, మీకు చట్టబద్ధతను కల్పిస్తారు. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళే ప్రూఫ్ చేయాలనేది ఈ యొక్క ఎప్పుడు కూడా ఒప్పుకోరు. అంటే మనము రెండో భార్య పెళ్లి చేసుకున్నట్లయితే ఆ రెండో భార్యని పెళ్లి కానీ ఎట్లా కన్సిడర్ చేయాలి, ఎట్లా ప్రూవ్ చేసుకోవాలంటే రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఆ యొక్క పెళ్లి యొక్క అలాగే వెడ్డింగ్ కార్డుతో పాటు లేదా అతని యొక్క భార్య యొక్క భర్త రెండో పెళ్లి చేసుకున్నట్లయితే అతను ఇంకొక భార్యకు అతను భర్తగాను ఆధార్ కార్డు కానీ లేదా ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కానీ లేదా గవర్నమెంట్ సంబంధించిన మీరు పట్ట పాస్బుక్లు కానీ లేదా గవర్నమెంట్ సంబంధించిన లైసెన్సులు కానీ దాంట్లో కానీ మెడికల్ సర్టిఫికెట్లు కానీ మీరు భర్త అని రాసి ఉన్నట్లయితే అతని రెండవ పెళ్లిగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. లేదా పెళ్లిని నిర్ధారించినట్లయితే చేస్తుంది. కానీ వారిద్దరు ఇంకొక వ్యక్తితో కాపురం చేస్తున్నప్పుడు దాన్ని రెండో పెళ్లిగా నిర్ధారించి పనిష్మెంట్ ఇవ్వడం జరగదు. అంటే మన హిందూ చట్టంలో 494 ఈ యొక్క 497 అనే సెక్షన్ రద్దయిన తర్వాత దీని కింద అంటే ఎట్టి పరిస్థితుల్లో పెళ్ళి అనేది చేసుకుంటేనే అది రెండో పెళ్లిగా భావిస్తారు. కానీ కాపురం చేసినట్లయితే దాన్ని కాపురంగా పరిగణించినా కానీ దానికి చట్టబద్ధత ఉండదు. కాబట్టి దానిలో ఎలాంటి పనిష్మెంట్లు కూడా లేవు. దాన్ని రెండో పెళ్లిగా కన్సిడర్ చేయరు. కాపురం చేస్తున్నారు, వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు, నేను చూశాను అని చాలామంది స్త్రీలు వాళ్ళ భర్త వేరేలతో కలిసి ఉంటున్నాడని చెప్పుకోవడం కోసం చూపిస్తారు. కానీ దాన్ని రెండో పెళ్లిగా పరిగణించారు. రెండో పెళ్లిగా పరిగణించాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్కి సంబంధించిన ప్రూఫ్లు కానీ లేదా వాళ్ళకి సంబంధించిన పెళ్లి కార్డులు కానీ లేదా వాళ్ళకి సంబంధించిన పిల్లల పెళ్ళిళ్ళ పేర్ల వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కానీ అంటే ఇతని పేరు వాళ్ళ పిల్లపై వాళ్ళ పాప పేరు బాబు పేరు ఉన్నట్టయితే కూడా దాన్ని పెళ్లిగానే ట్రీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఈ బైగామి కేసులలో మనము 494 సెక్షన్ అనేది అప్లై అవుతుంది. ఎప్పుడైనా కానీ మీకు తెలియకుండా మీ భర్త కానీ మీ భార్య కానీ పెళ్లి చేసుకున్నట్లయితే మీరు ఈ 494 కింద కేసు బుక్ చేయండి. వాళ్ళకి 7 years వరకు పనిష్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ముస్లింల సంప్రదాయం వేరు. ముస్లిమ్స్ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళకు సంబంధించిన ఈ యొక్క పోషక బాధ్యతను తీసుకున్నట్లయితే వాళ్ళు రెండో పెళ్లి చేసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. అలాగే రెండో పెళ్లి సాటిస్ఫై చేసినట్టు మూడో పెళ్లి కూడా చేసుకోవచ్చు, నాలుగో పెళ్లి కూడా చేసుకోవచ్చు. నాలుగో పెళ్లి అనుమతి ఐదో పెళ్లి కూడా చేసుకోవచ్చు, ఆరో పెళ్లి కూడా చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క చట్టాలలో అలా ఉన్నాయి, వాళ్ళకి వర్తిస్తుంది. కానీ హిందూ సమాజానికి అలాగే క్రిస్టియన్ సమాజానికి ఈ బిగామి అనేది వర్తించదు. పనిష్మెంట్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గానే ఉన్నాయి. అది ప్రూఫ్ చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆ యొక్క వైఫ్ పైన లేదా హస్బెండ్ పైన మాత్రమే ఉంటుంది. ఇంకా మీకు లీగల్ సమాచారం తెలుసుకోవడం గురించి మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. అలాగే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.